ఫ్రెండ్స్ ఒక్క మాటలో చెప్పాలి అంటే భార్యాభర్తలు విడిపోతే పిల్లలు చక్రం తిప్పుతారు. చిన్న వయసులో భార్యాభర్తలు విడిపోతే వాళ్ళ పరిస్థితి గురించి మనం చెప్పలేం కానీ, ఈ భార్యాభర్తల తల్లిదండ్రులు కూడా చేయలేని పనులు భార్యాభర్తలు విడిపోతే వాళ్ళకి సంబంధించిన పిల్లలు మాత్రం చాలా ముందడుగు వేస్తారు వాళ్ళని కలపటం కోసం. ఇప్పుడు ప్రెజెంట్ మనం చూసినట్టయితే విజయ్ అలాగే విజయ్ భార్య సంగీత వీళ్ళిద్దరూ చాలా తీవ్రమైన మనస్పర్ధలు ఎదుర్కొని ఇద్దరు విడిపోవడానికి సిద్ధపడ్డారు. కానీ విషయం ఏంటంటే ఆవిడ కొన్ని నెలల క్రిందట అంటే కరెక్ట్‌గా తమిళనాడు ఎలక్షన్స్‌కి కొన్ని రోజుల ముందున ఆవిడ ఏం చేసిందంటే ఆ పిటిషన్‌లో ఒకటి రాసింది. మా ఆయన ఒక నటితో వేరే వైవాహిక జీవితం తర్వాత సంబంధం పెట్టుకున్నట్టు నాకు అనిపిస్తుంది. నా జీవితం చాలా నాకు దూరం అయిపోయినట్టు అనిపిస్తుందంటే ఆవిడ బాధపడింది. అయితే విజయ్ కొడుకు సంజయ్ మాత్రం తన తల్లి తరఫునే ఉండి నిలబడ్డాడంటగా. అయితే ఎవరినైతే విజయ్ ఇష్టపడుతున్నాడో హీరోయిన్ త్రిష విషయంలో సింగర్ సుచిత్ర తెలుసు కదా, తను ఏమందంటే విజయ్ చాలా మంచివాడు, అమాయకుడు, కానీ త్రిష మాత్రం తనని వాడుకుంటోంది అని చెప్పడం జరిగింది. అయితే త్రిష జీవితంలో చాలా చీకటి రహస్యాలు ఉన్నాయి. ముఖ్యంగా తను ధనుష్, రాణా దగ్గుపాటి, అలాగే సింబు, వరుణ్ ఇలాంటి వాళ్ళందరితో చాలా డేటింగ్ చేసిందామ. అయితే అలాగా అంటే ఆమె మీద రకరకాల విమర్శలు కూడా ఉన్నాయి. కానీ ఆమె విషయంలో మాత్రం నిజం చెప్పాలి అంటే విజయ్ చాలా అంటే చాలా ప్రేమను చూపిస్తున్నాడు. అయితే మనం ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే ఒక నిండు కుటుంబం ఉంటుంది. భార్య, భర్త, ఒక నిండు కుటుంబం, ఇద్దరు పిల్లలు. అయినప్పటికీ కూడా వాళ్ళ జీవితంలో మూడో మనిషి ఎంట్రీ ఇవ్వడం కరెక్ట్ కాదు. అందులోనూ విజయ్ భార్య సంగీత ఎంతో సపోర్టింగ్ అనమాట. అంటే ఎంత సపోర్టింగ్ అంటే నిజం చెప్పాలి అంటే విజయ్ ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా కూడా దాన్ని హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ తనకి ఎటువంటి కష్టం రానివ్వకుండా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అటువంటి భార్య విషయంలో విజయ్ ఎందుకని ఈ రకంగా చేస్తున్నాడంటే అక్కడ ఖచ్చితంగా మూడో మనిషి త్రిష రావటం వల్లే. అయితే ఇక్కడ ఏమైంది అంటే విజయ్కి మరి ఇవన్నీ తెలియవా, ఈ డేటింగ్లన్నీ తెలియవా అంటే తెలుసు. కానీ విజయ్ మాత్రం ఏం చేశాడంటే తనకి ఎంతో ఇష్టమైన త్రిషకు తను ఏం చేశాడు, ఒక ఇల్లును కొనిచ్చాడు. అంటే ఒక గెస్ట్ హౌస్, ఒక పెద్ద బంగ్లా అని చెప్పొచ్చు అన్నమాట. ఆ బంగ్లా ఎక్కడంటే కరెక్ట్గా విజయ్ ఇంటి పక్కనే ఆ బంగ్లా ఉంది. అసలు నిజం చెప్పాలి అంటే విజయ్కి త్రిషకి మధ్య ఏదో ఒక నడుస్తోంది అన్న విషయం తెలిసింది కూడా వాళ్ళ మిసెస్కి సంగీతకి ఈ ఇంటి కారణంగా. అయితే అప్పుడు వాళ్ళ అబ్బాయి ఏమన్నాడంటే ఆ ఇల్లు నాకు కావాలి, అది నువ్వు ఎవరికైతే ఇచ్చావో అది ఆ ఇల్లు నాకు కావాలి, ఆ ఇల్లు కనుక నాకు ఇచ్చేస్తే అప్పుడు నేను రియాక్షన్ చూడండి అని చెప్పి సవాల్ చేయటం జరిగింది. అయితే తండ్రి కొడుకుల మధ్య చాలా పెద్ద చర్చ జరిగింది, రచ్చ జరిగింది అనమాట. అయితే మొత్తానికైతే మాత్రం త్రిష గురించిన మొత్తం నిజస్వరూపాన్ని బయట పెట్టాడు ఓ కొడుకు. అయితే ఈ నేపథ్యంలో విజయ్ అయితే ప్రస్తుతానికి తన కొడుకు విషయంలో అంటే తన కొడుకు ఈ రకంగా త్రిష గురించి చెప్పటము, నువ్వు తప్పు చేస్తున్నావు నాన్న. ఎప్పుడు పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని సరైన దారిలో నడిపిస్తుంటారు. కానీ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులు ఏదైనా తప్పు చేస్తే పిల్లలు ఆ విషయాన్ని సరిదిద్దడంలో ఎటువంటి తప్పు లేదు, దాన్ని యాక్సెప్ట్ చేయాలి కూడా తల్లిదండ్రులు. అదే పని విజయ్ కొడుకు సంజయ్ చేశాడు. త్రిష విషయంలో తను ఎంత తప్పు చేస్తున్నాడనే విషయాన్ని తను తెలుసుకోవడానికి ఈ రకంగా తను చెప్పాడనమాట. ఎందుకంటే మీరు ఒకటి గమనించండి, ఇద్దరు వ్యక్తుల్ని విడదీయడం ఈజీ, ఇద్దరు వ్యక్తుల్ని కలపడం కష్టం. అందుకనే ఇక్కడ విజయ్ కొడుకు సంజయ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుందండి. అబ్బాయిని చూస్తుంటే సామ దాన భేద దండోపాయాలన్నింటినీ వాడుతున్నాడు అబ్బాయి. నిజంగా ఈ కొడుకు కలకాలం వర్ధిల్లాలి, అందరికీ ఇలాంటి కొడుకే ఉండాలి కూడా నన్ను అడిగితే. అయితే ఇంత అద్భుతమైన కొడుకు ఉండబట్టే విజయ్ సంగీతల విడాకులు ఇంకా కన్ఫర్మ్ కాలేదని అనిపిస్తుంది నాకైతే. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.